ఒకటి చెప్తారేమన్నా అంటే ఫ్రీ బస్సు పెట్టినాం. సరే పెట్టిన ఫ్రీ బస్సు కరెక్టే. ఫ్రీ బస్సు లేడీస్ కు ఫ్రీ బస్సు, మగవాళ్ళకు డబుల్ టికెట్. అదేం ఫ్రీ బస్సు నాకు తెలియక అడుగుతా. ఇంట్లో ఇద్దరు ఉంటారు, భర్త ఉంటాడు, భార్య ఉంటారు. భార్యకు ఫ్రీ అట, భర్తకు డబుల్ టికెట్ అట. ఇక దానికి ఫ్రీ ఎట్లయితుంది అది? ప్లస్ ఇంట్లో పిల్లలు ఉన్నారనుకో, స్కూల్కి పోయే పిల్లలు, వాళ్ళకు 25% పెంచారు. ఏంటిది? బస్ పాస్. మరి ఫ్రీ ఎట్లయితుంది? అందుకే మీరు ఆలోచన చేయరు దయచేసి. ఇవాళ మన ప్రభుత్వం లేదు నిజానికి. ఇవాళ నేను ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నా. కానీ మీ అందరితో నా రిక్వెస్ట్ ఒకటే, ఒకసారి మోసం ఎవరన్నా చేస్తే మనకు అది, ఒకసారి ఎవరన్నా మోసం చేసిరనుకో, మనం వాళ్ళ చేతిలో మనం మోసపోతే మొదటిసారి మన తప్పు కాదు, మోసం చేసినందుకు తప్పు అవుతుంది. కానీ రెండోసారి కూడా వాళ్ళ చేతుల్లో మోసపోయినాం అనుకో, సేమ్ మనిషి, సేమ్ డైలాగులు, సేమ్ కథలు, మళ్ళీ మోసపోయినాం అనుకో, ఈసారి మన తప్పు అవుతుంది. గిన్ని అబద్దాలు చెప్పి రైతు బంధు 10,000 ఉంటే 15,000 చేస్తామని, కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు ఉంటే మరి మీకు తులం బంగారం ఇస్తామని, అట్లాగే మీకు 2,500 ఇస్తామని, 4,000 పెంచుతామని, అన్ని చేస్తామని చెప్పి ఇలా గద్దెనెక్కి నేను మీరు చూసారు కేసీఆర్ గారిని ఎట్లా తిడుతున్నాడు. కేసీఆర్ తిట్టే అవసరం ఏమున్నది? నీ చేతిలో కుర్చీ ఉన్నది, నీ చేతిలో అధికారం ఉన్నది. చేయగలిగితే మంచి చేసి ప్రజల మనసు గెలుచుకో. నిజంగానే ఆడపిల్లలకు మంచిగా తులం బంగారం మేము వద్దంటున్నావా? నెలకు 2,500 నేను వద్దంటున్నానా? మంచిగా రైతులకు 15,000 వద్దంటున్నానా? మీరు ఏమేమి చెప్పిండ్రో, స్కూటీలు ఇస్తాన్నారు చదువుకునే పిల్లలకు. చదువుతున్నావు చెల్లెను? అయిపోయిందని చదువుకుంటే లోన్లు ఒకసారి చేయలేవట్టు. అగో అక్కడ వెనకాల చిన్న చెల్లింది, ఆమెకు స్కూటీ వస్తుందని ఆశపడ్డోళ్ళు ఉన్నారు. వచ్చిందా మరి స్కూటీ లేదు, కానీ లూటీ మాత్రం జోరుగా నడుస్తుంది. ఢిల్లీకి సంచులు మోసుడు, లొల్లి పెట్టుడు తప్ప చేసింది అయితే ఏం లేదు. మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, 2-2.5 ఏళ్ల కిందట కేసీఆర్ గారు ఉన్నప్పుడు మనకు జ్యోతినగర్లో గాని, చంద్రంపేటలో గాని, రగుడులో గాని భూముల ధరలు ఎట్లున్నాయి, ఇవాళ ఎట్లయినాయి? భూముల మీద బతికేటోళ్ళు, వ్యాపారాలు చేసుకునేటోళ్లకు ఆ రోజు ఎట్లున్నాయి, ఈ రోజు ఎట్లున్నది? రేపు మన సిరిసిల్ల జిల్లా తీసేస్తారట, తెలిసిందా మీకు? రేవంత్ రెడ్డి పగబట్టిడు, ఇక్కడికి వెళ్ళి నేను ఎమ్మెల్యేగా ఉన్నా అని చెప్పి సిరిసిల్ల జిల్లానే తీసేస్తారట. మరి సిరిసిల్ల జిల్లా తీసేస్తే, ఇడికెళ్ళి కలెక్టర్ను పంపించేస్తే, ఇడికెళ్ళి ఎస్పీని, జిల్లా అధికారులను అందరిని పంపించేస్తే నాకేం నష్టం ఉంటుంది? నేను కార్లో రైమని పోతా, కరీంనగర్ పోతా, ఆడ మీటింగ్ ఉంటే పోతా, నమస్తే పెడతా వస్తా. నష్టం ఎవలకు? మీకు, పెన్షన్దారులకు, బీడీ కార్మికురాళ్లకు, ఆడపిల్లలకు, అవస్థలు ఉన్నోళ్లకు అధికారులు దూరం అయితే నష్టం నాకా మీకా? మరి నా మీద కోపంతోని జిల్లా ఎత్తేస్తా అంటే మరి వాళ్ళకి మనం ఓటేస్తామంటే అది మంచిగా చేయడం మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు ఈ ఎలక్షన్ లా ఇక్కడ బూర బాలు నిలబడ్డాడు, అవతలికెళ్ళి ఒక ఆయన నిలబడ్డాడు. ఈ ఎలక్షన్ కాకపోతే బాలు ఎలక్షన్ ఆయన ఎలక్షన్ కాదు. ఈ ఎలక్షన్ ఈ 6 గ్యారంటీల విషయంలో మోసం చేసిన పార్టీకి, మీకు గతంలో 2,000 పెన్షన్ ఇచ్చిన పార్టీకి మధ్యలో జరుగుతున్న ఎలక్షన్. జ్యోతినగర్ల సవలతుల విషయంలో నా వైపు నుంచి ఏమైనా తప్పు జరిగితే దాన్ని సరిదిద్దుకునే బాధ్యత నాది. ఎందుకంటే మళ్ళా 2 ఏళ్లు నేను ఎమ్మెల్యేగా ఉన్నా, ఆ తర్వాత మీ దయ ఉంటే మళ్ళా గెలుస్తాము, మళ్ళా అధికారంలోకి వస్తాము, కేసీఆర్ మళ్ళా రావాలనే మాట ఇలా ఊరూరా వాడవాడ వినబడుతున్నది. తప్పకుండా కేసీఆర్ గారు మీకు దయ ఉంటే మళ్ళా ముఖ్యమంత్రి అవుతుంది. చేసుకుందామా కేసీఆర్ గారిని? మళ్ళా చేసుకుంటే తప్పకుండా మళ్ళా పనులు తప్పకుండా అవుతాయి. అయితే ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా, గతంలో ఉన్న జ్యోతినగర్ విషయంలో లోటుపాటు జరిగింటే పెద్ద మనసుతోని మన్నించండి. నేను దత్తత తీసుకొని నేను చేసి పెట్టా, మీకు ఖచ్చితంగా ప్రతి వాళ్ళకి చేసి పెట్టే బాధ్యత నాది. అది కూడా ఎక్కువ రోజులు అడుగుతలేను, తొందరలోనే మొత్తం రోడ్లు మోరీలు చేయిస్తే అది పెద్ద ముచ్చట కాదు. నాకు ఇదివరకే తెలిస్తే ఒకటే సంతకంతో అయిపోయే పని పెద్ద ముచ్చట కాదు. కానీ ఆలస్యమైంది, ఎందుకో జరిగింది, తప్పు జరిగింది, అందులో అనుమానం లేదు. మీకు కోపం వస్తే కూడా తప్పు లేదు, ఎందుకంటే ఇదివరకు తప్పు జరిగినప్పుడు మీకు కోపం రావాల్సిందే. మా నాయకులు ఇక్కడ ఉన్న వాళ్ళు ఇదివరకు సరిగ్గా చూసుకోకపోతే దానికి తిట్లు పడవలసిందే, అదేం తప్పులేదు. కానీ దానికంటే పెద్ద మోసం ఇవాళ, మరి ఇంకా పెద్ద మోసం ఏంటిది మీరు చూడండి ఒక్కసారి. నెలకు 2,000, 4,000 చేస్తామని, 2,500 ఇస్తామని, 6 గ్యారంటీలని ఏదైతే మోసం జరిగిందో దాన్ని మీరు నిలదీయకపోతే మళ్ళీ ఇప్పుడు తప్పిందంటే మళ్ళా ఇంకో 3 ఏళ్ళకే దొరుకుతారు మీకు కాంగ్రెస్ వాళ్ళు. ఇంకా 3 ఏళ్ళ అధికారంలో వాళ్ళే ఉంటారు. ఇప్పుడు మీరు ఇంటింటికి వచ్చి అడిగేటోళ్ళు కాంగ్రెస్ వాళ్ళని అడుగుండ్రి. మరి ఏమాయ బిడ్డ, ఎప్పటి నుంచి ఇస్తావు 2,500? మీరు రేవంత్ రెడ్డిని చెప్పమను, ఇక్కడ ఉండే కాంగ్రెస్ నాయకులను చెప్పమను, మాట ఇమ్మను అని అడుగుండ్రి. ఎప్పటి నుంచి ఇస్తావు తులం బంగారం? ఎప్పటి నుంచి ఇస్తావు నెలకు 4,000 పెన్షన్? మరి బీసీలకు చెప్తేవి, ఎస్సీలకు చెప్తేవి, కేసీఆర్ దళిత బంధు అని పెడితే ఆయన ఇచ్చే 10 లక్షలేంది, నేను 12 లక్షలు ఇస్తా అన్నాడు. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు చెప్పింది. బీసీలకైతే 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతామన్నారు, కేసీఆర్ 1,00,000 ఇస్తే